బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో సీఎం చర్చలు జరుపుతున్నారు. జూలై 4న మంత్రివర్గ విస్తరణ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సిద్ధంగా ఉండాలంటూ కొంతమందికి సమాచారం వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు సమాచారం. మైనార్టీ కోటాలో ఎవరికి అవకాశం దక్కబోతుందన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రాంబాబు. రాంబాబు, చెప్పండి. ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇటు ఈ రోజు అయితే ఏఐసిసి నేతలను కూడా కలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఏఐసిసి పెద్దలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళారు. అటు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకరెడ్డి, సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు మాత్రం కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క మాత్రం ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. మొత్తానికైతే జూలై 4వ తారీఖున మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి దానిపైన పెద్దలతో మాట్లాడేందుకైతే మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరికి సంబంధించి వారు లాబింగ్ అయితే కొనసాగిస్తున్నారు. 4వ తారీఖు మంత్రివర్గ విస్తరణ ఉంటే దానికి సంబంధించి వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఇటు మంత్రివర్గ విస్తరణలో తమ పేరు ఉంటుందా లేదా అనే దానిపైన ఒక ఇటు నేతలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి కొంతమంది వెళ్ళినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరి పేర్లు పరిశీలనకు వస్తూ ఉన్నాయి. ఒకటి ఇటు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పేరు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు పేర్లు కూడా, మంచిర్యాలకు సంబంధించినటువంటి నేత ప్రేమ్ సాగర్ రావు పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. మరొక వైపు ఇటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో అటు అతి చిన్న వయసు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నేత, అతి పిన్న వయస్కుడైన ఎడమ బొజ్జుకు సంబంధించినటువంటి పేరు కూడా వస్తున్నది. అతని పేరు కూడా పరిశీలనకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు ఎస్టీ సంబంధించినటువంటి ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లే ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది కాబట్టి దాన్ని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం కాబట్టి దానికి సంబంధించి ఇటు బొజ్జు పేరు కూడా వస్తూ ఉన్నది. మరొక వైపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇంతవరకు మంత్రి పదవి లేదు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా మంత్రి పదవి ఉండాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిగణలోకి వస్తున్నది. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇప్పటికే తన లాబింగ్ను కొనసాగిస్తున్నారు. మల్రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే జిల్లాలో అతి సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి తప్పకుండా ఈ యొక్క మంత్రి పదవి వస్తుందని చెప్తా ఉన్నారు. మరొకవైపు దానం నాగేంద్ర పేరు హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశంలో దానం నాగేంద్రకు మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. దానం నాగేంద్రను కూడా ఇటు ఎంపీగా నిలబెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇటు ఎంపీగా ఓడిపోతే ఇటు మంత్రి పదవి ఇస్తామని చెప్పి, గెలిస్తే ఎంపీగా వెళ్ళిపోతామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి దానం నాగేంద్ర పేరు కూడా ఈ యొక్క పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరొకవైపు వెలమ సామాజిక వర్గంలో మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి యువకుడైనటువంటి మైనంపల్లి రోహిత్ పేరు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవిలో ఎవరికో ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేదు కాబట్టి అక్కడ నుండి మరి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొన్న జైన్ అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఎవరికి వారు లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పటికే తమకు సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి మంత్రులకు కూడా చెప్పుకొని మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు జీవన్ రెడ్డి అంశం కూడా దీనిపైన ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఏఐసిసి నేతలతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి ఉదయం బయలుదేరి వెళ్ళారు. మూడు రోజులుగా ఇటు జీవన్ రెడ్డి ఎపిసోడ్కి సంబంధించి మొన్న ఇటు పొన్నం ప్రభాకర్ తదితర నేతలు జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నిన్న బేగంపేటలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంటికి కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా దుద్దిల శ్రీధర్బాబు ఇద్దరు మినిస్టర్లు కూడా వెళ్ళి మాట్లాడి బుజ్జగించేటువంటి, అంటే బట్టి విక్రమార్క కూడా వెళ్ళి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటుగా నిన్న సాయంత్రం సచివాలయం వేదికగా 4 మినిస్టర్లు కూడా
కూర్చొని వివిధ అంశాలతోటి రివ్యూ నిర్వహించినటువంటి సందర్భంలోనే ఇటు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. సీనియర్ అయినటువంటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వని చెప్పేసి ఇప్పటికే ఇటు అధిష్టానం నుంచి అంటే ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుండి హామీ ఉన్నటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఇటు బట్టి విక్రమార్క లాంటి నేతలు కూడా నిన్న నలుగురు నేతలు కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఈ యొక్క నేతలు ఎక్కడైతే చెప్పకుండా అంటే ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలకు తెలవకుండా ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎక్కడైతే జయనేత ఉన్నారో అక్కడ కొంత ప్రతిష్టంభన ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ నేతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా నేతలు జాయిన్ చేసుకోవాలని చెప్పేసి చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన కూడా అధిష్టానం దగ్గర కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు జీవన్ రెడ్డిని కూడా ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి కూడా ఫోన్లో మాట్లాడి ఢిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ సూచన మేరకు ఇటు అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్పుకో ఆదేశాలు ఇవ్వడంతో అతను జీవన్ రెడ్డిని తీసుకొని ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు జీవన్ రెడ్డి అంశం, మరొకవైపు ఇటు ఢిల్లీలో మంత్రులందరూ కూడా ఇటు తాజాగా క్యాబినెట్ విస్తరణ చేస్తారని చెప్పేసి దానిపైన ఒక చర్చ ఉంది. కాబట్టి జూలై 4వ తారీఖున క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మిగతా 5 క్యాబినెట్ మినిస్టర్లకు సంబంధించినటువంటి అంశంపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు మంత్రులందరూ కూడా గత 3 రోజులుగా కేంద్ర మంత్రులను కూడా కలుస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రులను విడివిడిగా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటి అంశంలో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇటు రాజ్నాథ్ సింగ్ను కలవడం జరిగింది. మరొకవైపు జేపీ నడ్డాను కూడా కలిసినటువంటి పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ని కలిసి 2450 ఎకరాలకు సంబంధించినటువంటి రక్షణ భూములను బదలాయింపు చేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. మరొకవైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి 693.13 కోట్ల నిధులు కూడా ఆరోగ్య మిషన్కి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. మనోహర్ లాల్ ఖట్టార్ను కూడా కలిసి 2,70,000 ఇటు గృహాలకు సంబంధించినటువంటి మంజూరు చేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. మరొకవైపు నితిన్ గడ్కర్ని కలిసి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించినటువంటి పనులను కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి వాటికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ను సీతక్క కలిసినటువంటి పరిస్థితి. జలశక్తి మినిస్టర్ను చంద్రకాంత్ రఘునాథ్ను కూడా కలిసినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే పనులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇటు ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్తో సఖ్యతగా లేకపోవడం వల్లనే అనేక నిధులు రాకపోవడం కానీ అనేక పథకాలు పనులు కూడా ఈ రాష్ట్రానికి రాకపోయాయని చెప్పేసి ముఖ్యమంత్రి భావించినటువంటి సందర్భంలోనే మంత్రులందరూ కూడా నేరుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడమే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి అక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి వివిధ పనులను ముఖ్యంగా ఇటు రాజ్నాథ్ సింగ్ కానీ నితిన్ గడ్కర్ కానీ మనోహర్ లాల్ ఖట్టర్ కానీ లేకపోతే జేపీ నడ్డా కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ వీళ్ళందరినీ కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ పథకాలు, సంక్షేమ పథకాలు, పెండింగ్ నిధులు, అటు రాష్ట్రంతో ఉన్నటువంటి కొన్ని డిఫెన్స్ శాఖతో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించే విధంగా ఈ భూములను కూడా రక్షణ భూములను కూడా బదలాయింపుకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో ఉండి కానీ పూర్తిగా ఇంకొకటి అంటే ఇటువైపు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో చాలా వరకు 20 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని ఇప్పటికే దానం లాంటి నేతలు లిస్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఈ నేపథ్యాలన్నీ కూడా మాట్లాడుతున్నా అంటే కొత్తగా చేరబోతున్న వారికి ఎవరికైనా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందా? సో ఆ అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు అక్కడ సమావేశం ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. రాజశేఖర్ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒకవైపు అంటే బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్ కూడా గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం కూలిపోతుందని చేసినటువంటి వ్యాఖ్యలు, ఇటు వరుసగా బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రభుత్వం కూలిపోతుందని 3 నెలలు 6 నెలలు డెడ్ లైన్ పెడుతూ ఈ ప్రభుత్వం కూలిపోతుందని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, దీంతో పాటుగా గతంలో బీజేపీ సర్కారు 11 రాష్ట్రాల్లో ఇటు వివిధ కాంగ్రెస్ దాని మిత్రపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను కూల్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా ఒకవైపు బీఆర్ఎస్ కూడా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో
తుడిచిపెట్టుకోపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు అంతా వలస కడతా ఉన్నారు, వరుసగా వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వలసలను వచ్చేటువంటి నాయకులను కూడా వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశంలో కొంత క్లారిటీ ఇచ్చేటువంటి పనిలో రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఉన్నది. దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా కొంత భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కొంతమంది నేతలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా 25 మంది వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ముందే శాసనసభ పక్షాన్ని, శాసన మండలి పక్షాన్ని కూడా రెండింటిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరొకవైపు ఈ యొక్క తరచూ ప్రభుత్వాలని కూల్స్తామని చెప్పేసి అస్థిరపరిచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి ప్రోత్సహిస్తున్నది, వాళ్ళందరినీ వలసలను కూడా స్వాగతిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు అయితే జాయిన్ అవుతా ఉన్నారు. జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నేతలకు, అదేవిధంగా దానం నాగేందర్ లాంటి నేతలకు కూడా ఇటు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే దానం నాగేందర్ గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలోనే అతనికి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎంపీగా గెలిస్తే ఇటు కేంద్రంలో ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి ఇస్తామని, కేంద్ర సహాయ మంత్రి ఏదో ఇస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఎంపీగా గెలవకుంటే రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానం నాగేంద్రకు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో కూడా మినిస్టర్ లేరు. కాబట్టి హైదరాబాదు, రంగారెడ్డికి సంబంధించినటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మినిస్టర్ లేరు. మరొకవైపు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మినిస్టర్లు లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి, హైదరాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని, అదేవిధంగా దానం నాగేంద్రకు హైదరాబాద్ నుంచి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మైనంపల్లి రోహిత్, అదేవిధంగా ఇటు యువ నాయకుడు అయినటువంటి బల్మూరి వెంకట్ పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇటు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు రోహిత్, అదేవిధంగా ఎన్ఎస్ఏ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ప్రేమ్ సాగర్ రావు పేర్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలోనే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఈ యొక్క మంత్రివర్గంలో కూడా స్థానం దక్కేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.